హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ బెల్లం సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. చిన్నపిల్లలకి ఈ విధంగా చేసి పెట్టి చూడండి, వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. ఇక వీడియోలోకి వెళ్దామా? ముందుగా కేజీ మినపప్పు అయితే తీసుకోవాలండి. కేజీ మినపప్పుకి అర కేజీ బెల్లం అయితే తీసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా మినపప్పు అయితే వేసుకొని వేయించుకోవాలండి. కొద్దిగా మినపప్పు వేసుకొని అయితే వేయించుకోండి. అప్పుడే మనకి మినపప్పు అనేది బాగా వేగుతుంది. మీరు సున్నుండలు మొదటిసారి చేస్తున్నట్టయితే నేను చెప్పిన కొలతల్లో చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఇలా మినపప్పునైతే కొద్దిగా వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేసేయండి. పప్పు లైట్ గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి. అప్పుడే మనకి మినపప్పు అనేది బాగా వేగినట్టు. వేగిపోయిన మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా మినపప్పును కూడా నేను చెప్పిన విధంగా అయితే వేపుకోండి. నేను కేజీ మినపప్పుని తీసుకున్నాను కాబట్టి అర కేజీ ఒకసారి అయితే వేపుకున్నాను. మీరు ఒకవేళ అర కేజీ మినపప్పు తీసుకుంటే ఒకేసారి అర కేజీని పోసుకొని వేపేసుకోండి. వేపుకున్న మినపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ అయితే వేసుకోవాలండి. మినపప్పుని అర కేజీ మాత్రమే వేసుకోండి, అప్పుడే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మినప్పిండిని మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టయితే వేసుకోండి. అలా వేసుకుంటేనే తినేటప్పుడు బాగుంటుంది. మిగతా అర కేజీ మినపప్పులో ఒక 10 వేలక్కాయలు అయితే వేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోండి. ఒకసారి మిక్సీకి పట్టుకున్న తర్వాత పిండి అనేది గరుకుగా ఉంటుందండి. అప్పుడు అర కేజీ బెల్లాన్ని అయితే మిక్సీలో వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. కొంతమందికి డౌట్ ఉంటుంది, బెల్లాన్ని మిక్సీకి వేస్తే ముద్దగా అయిపోతుందని. ముద్దగా ఏం కాదండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా పొడిగా అయితే అయిపోతుంది. ఇలా మిక్సీకి వేసుకున్న బెల్లం మినపప్పు పిండిని అయితే మిగతా మినపప్పు పిండిలో అయితే వేసేసుకోండి. పిండిని అయితే ఆడించుకున్న తర్వాత బెల్లం అనేది మినపప్పు పిండికి ఎక్కేటట్టు గడ్డలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని అయితే గడ్డలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కాచిన నెయ్యిని అయితే పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, నెయ్యి అనేది కాచిన నెయ్యి వాడాలి. అప్పుడే మనకి లడ్డు అనేది ఏర్పడుతుంది. నేను అందుకే అయితే కాచిన నెయ్యి అయితే వాడమంటున్నాను. పిండిలోకి ఈ నెయ్యిని బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి లడ్డు అనేది ఏర్పడుతుంది. కలుపుకున్న పిండిని మనం లడ్డూలను అయితే ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే ఈ సున్నుండలను కూడా చేసుకోవాలి. మనకి షేప్ అనేది బాగా వస్తుందండి, చూస్తున్నారు కదా. ఇలాగే నేను చూపించిన విధంగా మిగతా లడ్డూలను కూడా చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. మీ దగ్గర నెయ్యి తక్కువ ఉండి పిండి ఎక్కువ ఉంటే ఆ పిండిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని నెయ్యి ఉన్నప్పుడు ఇలా మిక్స్ చేసుకొని లడ్డూలుగా కూడా చేసుకోవచ్చండి. ఇంతేనండి, టేస్టీ అయిన బెల్లపు సున్నుండలు అయితే రెడీ. ఇంట్లోనే ఈజీగా అరగంటలో అయితే ఈ సున్నుండలను చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి. ఇలా అయితే చేసి పెట్టి చూడండి, పిల్లలు ఈ సున్నుండల్ని ఇష్టంగా అయితే తింటారండి. మీరు ఈ బెల్లపు సున్నుండలను అయితే ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.